ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము రోమీయులకు పౌలు గారు రాసిన పత్రికను మొదటి అధ్యాయాన్ని అధ్యయనం చేస్తున్నాం. పోయిన వారం పరిచయం చేశాను. రాసింది పౌలు గారని. రోమా నగరంలో ఉన్న అందరికీ కాదు, ఉన్న ఆ యొక్క కొన్ని సంఘాల్లో ఉన్న క్రైస్తవులకి, క్రీస్తుని నమ్మిన యూదులు యూదేతరులకు పౌలు గారు రాసిన ఈ పత్రికను పరిచయం చేశాను. ఒక మాట మీకు చెప్తాను. రాసిన వ్యక్తి, రాయించుకున్న వాళ్ళు ఆత్మను పొందారు, కానీ మనలాంటి మనుషులే. మీలాంటి, నాలాంటి మనుషులు. వాళ్ళకి పేర్లు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ నుండో వచ్చారు, వలస వచ్చారు. వాళ్ళకి విశ్వాసం ఉంది, విశ్వాసాన్నితో ఎదుగుతూ అందరికీ పంచాలనే ఆశ. వాళ్ళకి నమ్మకాలు ఉన్నాయి. యేసయ్యే, క్రీస్తే మా ప్రభువు, కైసరు కాదు. ఎలా ఉంటుందండి రోమాలో ఉన్న సంఘము? వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి? వాళ్ళ పేర్లు ఏంటి అంటే, ఓ మాట చెప్తాను. 16వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. కానీ ఈరోజు మొదటి అధ్యాయం కాబట్టి నేను మిమ్మల్ని బైబిల్ స్టడీస్లో తీసుకెళ్ళక ముందు రిక్వెస్ట్ చేస్తాను. మీ బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, కాగితం, పెన్ను. ఆ రోజుల్లో పలకలు కణికలు ఉంటే అప్పుడు లేవు, కాగితాలు పెన్నులు ఇంకా ఉన్నాయి. ఇంకొక జనరేషన్ వచ్చింది, ఏదో ట్యాబ్లెట్స్ అంట, దాంట్లో నోట్స్ తీసుకుంటున్నారు మీలో కొంతమంది. ఎలాగైనా సరే నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకోకముందు ఈ అధ్యాయాన్ని పూర్తిగా ఒక్కసారి చదవండి. 1వ వచనం నుండి 32వ వచనం వరకు మొదటి అధ్యాయాన్ని చదివిన తర్వాత అప్పుడు ఈ వీడియోని చూడండి. అప్పుడు చెప్పింది మీకు అర్థమవుతుంది. మీకు ఒక క్లూ ఇస్తాను. ఈ రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక అర్థం కావాలంటే ఒక కోడ్ వర్డ్ ఉంటుంది, సువార్త. ఒక కీ ఉంటుంది, తాళం, కీలకం. అది ఏంటి అంటే, మొదటి అధ్యాయము 16, 17 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఈ 16 అధ్యాయాలు చదివిన తర్వాత ఆ 16, 17 వచనాలకి అర్థం ఇంకా బాగా అర్థమవుతుంది. 16, 17 వచనాలు చదివితే ఎదుటున్న ఈ 16 అధ్యాయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అందుకని అది కీ అన్నాను. ఆ కీ తెలిస్తే, ఆ కీ చదివితే ఎదుటున్న ఈ యొక్క పత్రిక అంతా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మీకు రెండు చెప్పాను. రోమాలో ఉన్న క్రైస్తవులు నీలాంటి, నాలాంటి మనుషులు. ప్రతి ఒక్కరికి పేరుంది, ఊరుంది, కథ ఉంది, నమ్మకాలు ఉన్నాయి, స్ట్రగుల్స్, లైఫ్లో స్ట్రగుల్స్ ఉన్నాయి. కష్టపడాలి. ఓ పూట గడవాలంటే, ఓ రోజు గడవాలంటే. ఒక్కోసారి అబద్ధాలు ఆడాలనిపించేది. ఒక్కోసారి క్రీస్తుకి మాకు సంబంధం లేదు అని చెప్పాలి, నటించాలి అనిపించేది. కానీ వాళ్ళు విశ్వాసంలో నిలకడగా నిలబడ్డారు. నిలబడాలని పౌలు వాళ్ళకి రాస్తున్నాడు. మనలాగే చిన్న చిన్న తగాలు ఉన్నాయి. జాతిని బట్టి, నమ్మకాన్ని బట్టి తగాదాలు. నువ్వు యూదుడివి, నువ్వు యూదేతరుడివి, నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అన్న హెచ్చు తగ్గులు, ఆ గొడవలు కూడా వాళ్ళలో ఉండేవి.
మొన్నెవరో గాని ఒక చోట వాక్యం చెప్తుంటే ఒక ప్రశ్న అడిగారు. అది అందరికీ ఉన్న అపోహ. ఏంటంటే, పౌలు గారు కూడా తనకున్న ఆ యొక్క ఐడెంటిటీని బట్టి యూదుని కాబట్టి నేను గొప్ప అని చెప్పుకున్నాడు గదా! తన యొక్క గొప్పతనాన్ని ఉపయోగించుకున్నాడు గదా! అని అన్నారు. కాదు. ఆ రోజుల్లో రోమా నగరంలో యూదులంటే అధములు, అతి తక్కువగా చూడబడ్డవారు. దురదృష్టవశాత్తు యూదుల యొక్క లెక్క ప్రకారము వాళ్ళకి దైవం యెహోవా. ఇంక ఎవరి ముందు వాళ్ళు వంగరు, నమస్కారం జేయరు, సాష్టాంగపడరు. యూదా నగరంలోనేమో అది రోమా నగరంలోనేమో అందరూ కైసరికి ముందు సాష్టాంగపడాలి. సాష్టాంగపడడానికి నిరాకరించినందుకు, నేను సాష్టాంగపడము అన్నందుకు యూదుల్ని వింతగాను, తక్కువగాను చూసేవారు నగరంలో. అదొక కారణం. వీళ్ళు ఎక్కడ నగరంలో ఏ గొడవలైనా సరే వీళ్ళ మీదకే తీసుకొచ్చేవారు. గొడవలకి కారణం వీళ్ళు అని చెప్పడం. అందుకనే యేసయ్య బ్రతికున్న కాలంలోనే క్రీస్తు శకం 19లో సామ్రాజ్యాధిపతి టైబేరియస్ ఏం చేశాడంటే, యూదులు అనేవాళ్ళు రోమా నగరంలో ఉండకూడదని చెప్పి బహిష్కరించాడు. ఈ రోజుల్లో ఇది డిపోర్టేషన్స్ వచ్చినాయి కదా! నేనున్న దేశంలో. అలాగా అప్పుడు డిపోర్టేషన్ కాదు కానీ, యూదులు ఇక్కడ ఉండకూడదని శాసిస్తే యూదులు పారిపోయి వెళ్ళాల్సొచ్చింది. దరిదాపు 4,000 మంది ఇల్లు దులుకొని, పనులు దులుకొని పారిపోయారు. 19 క్రీస్తు శకం. మరలా కొద్ది సంవత్సరాలకి 41 నుండి 54 వరకు క్లాడియస్ అని ఒకడు ఉండేవాడు. దరిదాపు ఆ యొక్క సంవత్సరాల్లో 54 వరకు కాదులేండి, 40లో 40లో క్లాడియస్ ఏం చేశాడంటే, వీళ్ళని దేశంలో ఉండకూడదు, ఆ దేశంలో కాదు, రోమా నగరంలో క్యాపిటల్ సిటీలో యూదులు అనేవాళ్ళు ఉండకూడదు అని ఒక రాజాజ్ఞ పెట్టాడు. ఎందుకు? యూదులు క్రీస్తు అనే వ్యక్తి గురించి ఆ పేరున గొడవాడుకుంటున్నారు అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, యూదుల్లో కొంతమంది ఏమో యేసయ్యని నమ్మారు, కొంతమంది యేసయ్యని నమ్మలేదు. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న గొడవలను బట్టి నగరంలో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఒక సాకు పెట్టి, యూదుల మీదకు తనకున్న అసహ్యాన్ని చూపించి యూదులని దేశం నుండి తరిమికొట్టాడు క్లాడియస్. అదే సమయంలో ఎవరు మీకు అంటారు, ప్రిస్కిల్లా, అక్విలాలు ఉన్నారు కదా! వాళ్ళు రోమాను వదిలి మళ్ళీ కొరింథీ వెళ్ళిపోయారు. అలా కొంతమంది వాళ్ళు ఉన్న వ్యాపారాలను, ఇళ్ళను వదులుకొని, వాళ్ళ యొక్క బ్రతుకు తెరువును వదులుకొని ప్రాణాల కొరకు రోమా నగరం నుండి వెళ్ళిపోయారు. అదే సమయంలో క్లాడియస్ టైంలో మాటి మాటికి పోలీసోళ్ళే కాదు, కొంచెం రౌడీ ముఠాలు ఉంటారు కదా! వాళ్ళు వెళ్ళి యూదుల మీద దాడులు చేయడం. అంటే లోకువ. వీళ్ళు మళ్ళా తిరిగి దాడి చేయలేరు, ప్రభుత్వం వీళ్ళకి సపోర్టు చేయదని చెప్పి యూదుల మీద దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా తెలుగు రాష్ట్రాల్లో. కొన్ని వర్గాల మీద ఈజీగా దాడి చేస్తారు. ఎందుకంటే వీళ్ళ తరపున పోలీసులు రారు, వీళ్ళు తిరగబడరు అన్న ధైర్యం. అలాగే మొదటి శతాబ్దంలో యూదుల మీద దాడులు కొంతమంది రౌడీలు చేసేవారు. ఈ మోకలు ఉంటాయి కదా, ముఠాలు ఉంటాయి కదా, చేసేవారు. యూదులంటే లోకువ. క్రీస్తు చనిపోయిన తర్వాత అది దరిదాపుకి పేతురు, పౌలు చనిపోయిన తర్వాత నీరో సమయంలో క్రీస్తు శకము 62, 63, 64 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా 64లో ఏమంటాడంటే,
ఇక్కడ యూదులు ఈ నగరంలో మళ్ళా ఉండకూడదని చెప్పి వాళ్ళ మీద హింస. యూదుల మీద, క్రైస్తవుల మీద హింస తీసుకొస్తాడు. ఇందాక యూదులు అన్నప్పుడు క్రీస్తుని నమ్మని యూదుల మీద కూడా ఇది జరిగింది. అంటే మొదటి శతాబ్దంలో యాంటీసెమిటిజం అంటాం కదా! యూదుల మీద వ్యతిరేకత, ద్వేషము, అసహ్యము రోమా నగరంలో చాలా ఉంది. మరి సంఘానికొస్తే సంఘంలో కూడా ఉంది. యేసయ్యని నమ్మి ఆరాధించడానికి వస్తే అక్కడ ఉంది. సహవాసం, బల్ల, రొట్టె విరుచుట, వాక్యాన్ని బోధించుట, ఇవన్నింటి దగ్గర ఈ యూదుల్ని కొంచెం తక్కువగానే చూసేవారు. చాలామంది అంటారు లోకంలో ఉన్నవి సంఘంలో ఉండవు, మనం అంత స్పెషల్ అని చెప్పేసి అనుకుంటాం కానీ కాదు. లోకంలో ఏం జరుగుతుందో సంఘాల్లో అది జరుగుతుంది. యాంటీసెమిటిజం, ద్వేషం, యూదుల మీద ఉన్న అసహ్యం సంఘాల్లో కూడా ఉంది. సంఘాల్లో ఎలా కనబడింది అది? ఎప్పుడైనా సరే మోషే అనగానే, అబ్రహాం అనగానే, దావీదు అలా అనగానే అందరూ వింతగా చూసేవారు. ఏంట్రా బాబు మళ్ళీ ఎలా ఈ పితరులు యూదుల పూర్వీకుల గురించి మళ్ళీ మొదలెట్టారు వీళ్ళని చెప్పేసి కొంచెం వింతగా చూసేవారు, తక్కువగా చూసేవారు. ఎవరిని? యూదుల యొక్క పూర్వీకుల్ని లోకుగా చూసేవారు. అంతేకాదు, యూదులకి లేఖనాలు ఉన్నాయి. దానిని మొదటి నిబంధన అంటారు, పాత నిబంధన అంటారు, హెబ్రీ లేఖనాలు అంటారు. ఈ లేఖనాల గురించి చదివినప్పుడు మత్తయి రాస్తాడు, లూకా రాస్తాడు, మార్కు రాస్తాడు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తర్వాత వచ్చినాయి లేండి. కానీ పౌలు లాంటి వాళ్ళు పత్రికల్లో ఈ పాత నిబంధన, మొదటి నిబంధన గురించి ప్రస్తావించినప్పుడు పత్రికల్లో కానీ ప్రసంగాల్లో కానీ వస్తే కొంచెం వ్యతిరేకత ఉండేది. మళ్ళీ యూదుల ధర్మాన్ని గురించి మొదలెట్టారు అని లోకుగా చూసేవారు. అందుకనే 2వ శతాబ్దం ప్రారంభం కల్లా మార్షియన్ అన్న వ్యక్తి ఏమన్నాడంటే, సంఘాల్లో మొదటి నిబంధన మనం చదవకూడదు, లేఖనాల్లో అవి భాగం కాకూడదు అని చెప్పి ఒక వర్గం, ఒకడు కాదు, ఒక వర్గం పోరాడింది. ఎందుకంటే యూదుల మీద వాళ్ళకున్న ద్వేషము. అంటే మొదటి శతాబ్దంలో రోమా నగరంలో ద్వేషించబడిన, అవమానించబడిన, తక్కువగా చూడబడిన జనాంగం ఎవరు అంటే యూదులు. ఇలాంటి జరిగినప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే గొప్పలు చెప్పుకోవాలి. అది రోమా నగరంలో గొప్పలు చెప్పుకోవడం మామూలే. ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎదుటోళ్ళని ఎక్కిరించాలి, తక్కువగా చూడాలి, తక్కువగా మాట్లాడాలి. రోమా నగరంలో వాళ్ళకి అది యాక్సెప్టబుల్, ఆమోదయోగ్యమైనది. ఎదుటోళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం. మనం 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దాని గురించి మనము ప్రస్తావిస్తాము. గొప్పలు చెప్పాలంటే మీకు తెలియందేముంది, చిన్నప్పుడు మేము బడిలోకి వెళ్ళినప్పుడు ఒకరిని ఇద్దరిని ఏం చేశారంటే ఈ కుర్రోళ్ళందరూ కలిపి ఎక్కిరించేవాళ్ళు. ఎక్కిరించినప్పుడు వాళ్ళు గొప్పలు చెప్పాలి కదా, వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఇదిగో మా నాన్న పోలీసు, ఇదిగో మా నాన్నకి కలద్దాలు ఉన్నాయి, ఇదిగో మాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇదిగో మా పెట్టులో ఇన్ని గోలిక్కాయలు ఉన్నాయి. ఏదో వాళ్ళకి ఉన్నదో లేదో చూపించి చెప్పి గొప్పలు చెప్పుకోవాలి. మరి నీకేముందిరా అని ప్రశ్నించడం. అదే టైపు గొడవలు సంఘాల్లో, రోమాలో ఉన్న సంఘములలో జరుగుతుంది. ఎక్కడి నుండి వచ్చారు? దాదాపు అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళే. యూదులు బయట నుండి వచ్చారు, యూదేతరులు బయట నుండి వచ్చారు. వచ్చినప్పుడు క్రీస్తు యొక్క
వార్తను తీసుకొచ్చారు. సంఘాలు స్థాపించారు. ఎన్ని సంఘాలు స్థాపిస్తే లాభమేముంది? ఎన్నిసార్లు సహవిసిస్తే లాభమేముంది? ఒకరినొకరు గౌరవించుకొని సంఘము. ఇందాక ముందుసారి మీకు చెప్పాను పోయిన వారం ఏంటంటే, ఇది వీళ్ళు స్థాపించిన సంఘము. బానిసలు స్థాపించిన సంఘము. వలసొచ్చినోళ్ళు స్థాపించిన సంఘము. సువార్త చెప్పాలని ఆశ కలిగి తమ్ము తాము స్థాపించిన సంఘము. పౌలు గారు స్థాపించిన సంఘము కాదు. ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న సంఘము అపోస్తలులు ఎవరో అంటే పెద్ద గొప్పేం కాదు. అపోస్తలు ప్రారంభించిన అవసరం లేదు. అపోస్తలుల యొక్క బోధ మీద నిలబడితే చాలు. అపోస్తలుల యొక్క బోధ ప్రారంభం కాదు, పునాది కావాలి. ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి పునాది అపోస్తలుల యొక్క బోధ అవ్వాలని చెప్పి పౌలు గారు రాశారు. మొదటి 8 వచనాల్లో తను తాను పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేస్తూ సువార్త అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఎలాగ మనకు వాగ్దానం ఇవ్వబడింది, ఎందులో వాగ్దానం ఇవ్వబడింది అంటే లేఖనములు అంటాడు. ఏంటండి తెలీదా మీకు? రోమాలో ఉన్న సంఘం యూదులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు. యూదులు యూదేతరులను తక్కువగా చూస్తున్నారు. లేఖనాలు అంటే ప్రవక్తులు అంటే కొంచెం లోకువ. ఆ ఒక్క విషయం మీరు మీ ఉత్తరాల్లో కానీ మీ ప్రసంగాల్లో కానీ మాట్లాడకండి. మా సంఘాల్లో లేఖనాలకి ప్రవక్తలకి చోటు లేదు, గౌరవం లేదు అని మనలాంటి వాళ్ళు పౌలు గారికి సలహా ఇస్తారు. పౌలుకు తెలుసు. అందుకనే అందుకనే లేఖనాలని ప్రవక్తలని వాళ్ళు తక్కువగా చూస్తారు కాబట్టి అంటాడు, ఇదిగో ఆ క్రీస్తు గురించిన వార్త గురించి ప్రవక్తలు లేఖనాల్లో చెప్పారు కదా అంటాడు. అంటే ఏ క్రీస్తు, ఏ సువార్త అయితే మీరు అంగీకరించారో దాని గురించి ఎక్కడ వ్రాయబడిందంటే మీరు లోకుగా చూసే ఆ యొక్క లేఖనాల్లో, మీరు తక్కువగా చూసే ఆ యొక్క ప్రవక్తల యొక్క మాటల ద్వారా మనకు అది ఇవ్వబడింది అని చెప్తాడు. ఇంకో మాట కలుపుతాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు రాసినప్పుడు ఏమంటాడంటే క్రీస్తు దావీదు సంతానము అంటాడు. కళ్ళెర చేసడం, కళ్ళు తిప్పుకోవడం, అబ్రహాం అనగా, మోషే అనగా, దావీదు అనగా తేలిగ్గా మాట్లాడి ఈ మనుషులకి ఉత్తరం చూడగానే మళ్ళా ఏదో దావీదు గురించి మళ్ళీ మొదలెడుతున్నాడు ఏంటి అని అనుకునే అవకాశం ఉంది. అందుచేతనే అంటాడు మీరు నమ్మే ఆ క్రీస్తు ఉన్నాడు కదా, ఆ క్రీస్తు దావీదు యొక్క సంతానము అని జ్ఞాపకం చేస్తాడు. ఓ మాటలో చెప్పాలంటే ఆ సువార్త మీకు ఎక్కడి నుండి వచ్చిందంటే యూదుల నుండి వచ్చింది. ఆ క్రీస్తు ఒక యూదుడు. అలాంటి యూదుని మీలాంటి మనిషి మీ పక్కన కూర్చుంటున్నారు కదా, మీరు తక్కువగా చూస్తున్నారు కదా యూదులు. ఆ యూదుల్లో నుండి ఒకరిని దేవుడు ఏం చేస్తాడంటే మృతుల్లో నుండి లేపి, మరణం పునరుద్ధానం లేపి ఆ క్రీస్తుని దేవుని కుమారుగా ప్రకటించెను అంటాడు. ఆ రోజుల్లో సిలువ వేయబడ్డం అంటే అతి శాపగ్రస్తమైన మరణం. తల్లిదండ్రులు కోరుకునేవారు మా పిల్లలకి కానీ మాకు కానీ ఇలాంటి చావు రాకూడదు. చావు వస్తుంది, రోమీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చంపే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంత నీచమైన చావు! యూదులుగా చావడం, సిలువ మీద చావడం, ఇలాంటి చావు పొందిన మనిషిని దైవం, క్రీస్తుని దైవం లేవనెత్తి, వింటున్నారు కదా, తన కుమారుడుగా దైవ కుమారుడిగా దైవమే ప్రకటించాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే
ఎవరన్నా అహంతో ఉండి మేము యూదులంటే అసహ్యం, యూదులంటే లోకం అంటే వాళ్ళకి సువార్త అనేది మొదటి నిబంధన నుండి వచ్చింది. అక్కడే దాని యొక్క మూలాలు. క్రీస్తు దావీదు వంశం. ఏదో అది చెక్కలంటున్నారు, ఏదో సిలువ అంటున్నారు, ఏదో మేకులు అంటున్నారు. అలాంటోడు కూడా దేవుని కుమారుడేనా అని అనుకుంటున్నారేమో కానీ, అలాంటోడిని దేవుడు తన కుమారుడిగా ప్రకటించాడు అని చెప్పి మొదట్లోనే ఇంకా సస్పెన్స్ లేకుండా క్లియర్‌గా అతి స్పష్టంగా పౌలు గారు యేసయ్యను పరిచయం చేసి, ఆ యేసయ్యకి నేను బానిసని, దాసుడిని, అపోస్తలుని, పంపబడ్డాను అని చెప్పి పరిచయం చేసుకొని, తరువాత వచనాల్లో 9వ వచనం నుండి 15వ వచనం వరకు అంటాడు, ఎప్పుడుండో ఉంది నాకు మిమ్మల్ని కలవాలని చెప్పి, మీతో టైం గడపాలని చెప్పి, మీతో వాక్యం ప్రకటించాలని చెప్పి నాకు ఎప్పుడుండో ఉంది. నాకు వరం ఉంది. వరం పేరు చెప్పలేదు కానీ ఆ వరాన్ని మీతో పంచాలి. నా వరాన్ని మీతో పంచితే మీరు బలపడతారు. దాని కొరకే నేను వద్దాము అని ఎప్పుడో అనుకుంటున్నాను, అవ్వలేదు. నా వరాన్ని మీతో పంచడమే కాదు, మీ విశ్వాసం ద్వారా నేను ఆదరణ పొందడానికి, అంటే నాకు ఆదరణ కావాలంటే, నాకు బలం కావాలంటే, ఈ పరస్పరంగా మీరు బలపడాలన్నా, నేను బలపడాలన్నా, నేను మీ దగ్గరికి రావాలి. ఉత్తరమే కాదు, మనిషిగా, వ్యక్తిగా, ఇన్ పర్సన్. నేను రాకముందు నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నానని చెప్పి రావాలన్న ఆశను వ్యక్తం చేస్తాడు. తన వరాన్ని ఇవ్వడానికి, వాళ్ళ యొక్క విశ్వాసం ద్వారా వరాలు పొందడానికి. ఒకసారి మనము చాలామంది అపోస్తులను పెట్టుకుంటున్నాం కదా! నేను కాదులెండి. నేను అంత ఇది కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ వరాలతో అందరూ బాగుపడతారు, బలపడతారు అనుకుంటారు. ఓ మాట చెప్పమంటారా? ఎవరైనా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత భక్తులైనా సరే, అందరి దగ్గర నేర్చుకోవాలి. అందరు వరాలుతో బలపడాలి. అందరి విశ్వాసం నుండి ఆదరణ పొందాలి. మీ దగ్గర ఎందుకు వద్దాం అనుకున్నానంటే, నేను మీకు బాకీ పడ్డాను. నేను మీకు రుణస్తుడిని. ఇప్పటికే క్లారిటీ వచ్చింది. యూదుల గురించి మాట్లాడాడు. యూదుల్లో ఉన్న క్రీస్తు గురించి మాట్లాడాడు. తనలో తాను వాళ్ళకి తెలుసు, యూదులని తెలుసు. పౌలు గారు అంటాడు, యూదేతరులు ఉన్నారు కదా, మీరేందుకు కొంచెం అభ్యంతర పడుతున్నారేమో, నేను మీకు బాకీ పడ్డాను. నేను మీకు రుణస్తుని. యూదులకి రుణస్తున్నే, గ్రీసు దేశస్థులకి రుణస్తున్నే. బాకీ పడ్డాను కదా, వస్తా. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఎప్పుడు వస్తున్నారా సార్ మా ఊరు, మా సంఘానికి అంటే, నేను చెప్తాను, నిజమేనండి, నేను ముందు మాట ఇచ్చాను, బాకీ పడ్డాను, మీరు నాకు ఎంతో మేలు చేశారని చెప్తాను. పౌలు గారు ఆ రీతిగా మరి ఎవరి దగ్గర అన్నారో తెలీదు. కొరింథీలో ఉన్నారు కదా, రోమా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో సంభాషణ చేసి ఉంటాడు. సంఘంలో ఉన్న వాళ్ళ గురించి విని ఉంటాడు. ఇదిగో అందరి దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అని ఇందాక యూద లేఖనాల గురించి మాట్లాడిన వ్యక్తి, దావీదు సంతానం గురించి మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడు క్రీస్తులు కదా, యూదేతరులు కదా, నేను మీకు బాకీ పడ్డాను కాబట్టి మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పి అక్కడ బ్యాలెన్స్ చేయడం జరిగింది. చెప్పిన తర్వాత 16, 17 వచనాల్లో తన ఎదుటున్న అధ్యాయాలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అన్నీ ఆ 2 వచనాల్లో చెప్పడం జరిగింది. ఏమంటాడంటే, ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడను అంటాడు. ఎందుకు? మీకు చెప్పాను కదా మొదట్లోనే, ఆ రోజుల్లో రోమా నగరంలో ఎవరైనా సరే క్రీస్తు గురించి మాట్లాడితే అవమానించేవారు.
సంఘం బయటకెళ్తే ఆటలు, పాటలు, కచేరీలు, మార్కెట్లు, తర్వాత ఆఫీసెస్. ఎందుకంటే అది రోమానగరం అంటే ఆ సామ్రాజ్యాధిపతి చక్రవర్తి ఉన్న చోటు. వాళ్ళ వ్యవహారాలు ఏంటి అంటే ఇటు అడ్మినిస్ట్రేటివ్‌గా ఉన్న ఆ యొక్క పెద్ద పెద్ద ప్రభుత్వ వ్యవహారాలు ఉండాయి. దాంతో పాటు మరొక వైపేమో వాణిజ్యం మనుషులు రావడం, అమ్మకాలు చేయడం, కొనడం, వాణిజ్యం చేయడానికి ఏమంటారంటే పర్మిషన్స్ తీసుకోవడం. వేరే వేరే సంస్థానాల్లో ఉన్న గవర్నర్లకి తరపున మనుషులు రావడం, వెళ్ళడం. అంతేకాదు వాళ్ళకి దైనందిన జీవితాలకి కావాల్సినవి అన్నీ కావాలి. వినోదాలు, క్రీడలు, ఆయుధాలు, సైన్యాలు, సైన్యాధిపతులు. ఊహించండి ఢిల్లీలో ఎలాగుంటుందో, వాషింగ్టన్ డీసీలో ఎలాగుంటుందో. అలాగా ఇది దేశం కాదు, ఇది ఒక సామ్రాజ్యానికి ముఖ్య కేంద్రం. అక్కడ ఉన్న ఈ కొద్ది వందల మంది 5-6 ఇండ్లలో కలుసుకునేవారు సువార్త గురించి బయట మాట్లాడడానికి సిగ్గుపడేవారు. క్లియర్‌గా చెప్తున్నాడు, నాకు సిగ్గు లేదు, నేను సిగ్గుపడను. ఎందుకంటే ఇది దేవుని శక్తి అంటాడు. సువార్తలో శక్తి లేదు, సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నమ్మిన ప్రతివానికి. వింటున్నారు కదా, ఇటు సువార్త అనేది ఇవ్వబడింది. సువార్త ఎందుకు ఇవ్వబడిందంటే నీలో నమ్మకానికి పుట్టించడానికి, నీలో నమ్మకాన్ని పురుగొల్పడానికి. ఎవరి మీద నమ్మకం? క్రీస్తు మీద నమ్మకం. దేని మీద నమ్మకం? క్రీస్తు యొక్క కృప మీద నమ్మకాన్ని పురికల్పడానికి సువార్త ఒక శక్తిగా ఇవ్వబడింది అంటాడు. చెప్పి మొదట యూదులకి, తర్వాత గ్రీసు దేశస్థులకు కూడా అంటాడు. ఇదేంటండి మళ్ళీ ఇక్కడ కూడా తేడా? యూదుల్ని మళ్ళీ పైన పెట్టాలా, గ్రీసు దేశస్థులకు కూడా అనాలా? గమనించండి, ఆ సంఘాలలో ఎవరినైతే కొంచెం నీచంగాను తక్కువగాను చూస్తున్నారో వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి, పాఠం చెప్పాలి. మీరు నీచంగా చూసే ఈ మనుషులు ఉన్నారు కదా, మీరు తక్కువగా అదములుగా చూసే వీళ్ళు ఉన్నారు కదా, అది వాళ్ళ కొరకు ఇవ్వబడింది, వాళ్ళ నుండి వచ్చింది మొదట వాళ్ళకి అని చెప్పి. ఏదో పెద్ద అనుకుంటున్నారు కదా, మీరు శ్రేష్ఠులం అనుకుంటున్నారు కదా, గ్రీసు దేశస్థులకు కూడా అని చెప్పి అక్కడ ఆ స్లాంటు పౌలు ఇస్తాడు. మళ్ళా 2వ అధ్యాయంలో కనీసం 2 సార్లు అనుకుంటాను అది మరలా ఎదురవుతుంది. మొదటి యూదులకి, గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలుగుజేయుటకు అంటాడు. రక్షణ కలుగజేయడానికి నమ్మకాన్ని, ఆ నమ్మకం పుట్టించడానికి ఈ వార్తను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క శక్తి. కానీ అక్కడ క్లియర్గా ఒక మాట ఉంది, నమ్మిన వారికి. ఎదురైన అందరికీ కాదు, ప్రకటించబడాలి, వినాలి. నమ్మకం, ఈ నమ్మకం అనేది ఎవరిస్తారు? దైవమే ఇస్తాడు. నమ్మిన వారికి నమ్మకాన్ని పుట్టించడానికి ఇవ్వబడింది. నమ్మిన వారికి రక్షణ కలిగించడానికి ఈ సువార్త ఇవ్వబడింది, దేవుని యొక్క శక్తి అని చెప్పి 18 నుండి 30 వచనాల్లో ఒక ఏమనిపించదంటే పెద్ద లిస్ట్ లాగా అనిపించదు. అది ఇది అది ఇది ఇది. చాలామందిని దీన్ని ఏమంటారంటే ఇది పాపాల లిస్టు అంటారు, లాండ్రీ లిస్ట్లా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు అంటే ఇప్పుడు లేదులేండి, మీ అందరికీ ఇది వచ్చేసింది. మనందరికీ ఇది ఇంట్లో శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం,
చిన్నప్పుడు ఏంటంటే ఇన్ని చొక్కాలు, ఇన్ని ప్యాంట్లు, ఇన్ని లుంగీలు, ఇన్ని లంగాలు అని రాసుకుని ఒక లిస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. అలాగా ఒక లిస్ట్ ఉంటది మనకి. అది, ఇది, అది, ఇది, అది అని చెప్పేసి. ఈ లిస్ట్ పౌలు గారు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే, ఇదిగో మీలో కొంతమంది దైవాన్ని గాదు, విగ్రహాలకు అలవాటు పడ్డారు. మీలో కొంతమంది మిమ్మల్ని మీరు, మీ సుఖాలను మీరు పూజించుకుంటున్నారు అని చెప్పడానికి. ఆ రోజుల్లో ఈ యోధీయుల యొక్క కాలనీస్‌కెళ్తే, మన భాషలో చెప్పాలంటే యూదులుండే గల్లీలకెళ్తే, మన భాషలో చెప్పాలంటే యూదులుండే పేటల్లోకెళ్తే, యూదులు ఒకళ్ళతో ఒకళ్ళు యూదేతరుల గురించి మాట్లాడినప్పుడు నీకు తెలుసా? అని వెనక నుండి చెప్పుకునేవారు. మనకు కూడా ఉంది గదా! కొన్ని కులాల గురించి, కొన్ని వర్గాల గురించి మనం వాళ్ళు లేనప్పుడు మనోళ్ళతో చెప్పుకున్నప్పుడు వాళ్ళ గురించి కొన్ని స్టీరియోటైప్స్ వాళ్ళు అలాగంట, వీళ్ళు ఇలాగంట అని చెప్పి కొన్ని కల్పితం, కొన్ని నిజం. అది యూదులు ఒకరిలో ఒకరు చెప్పుకునే ఈ కథలున్నాయి గదా! ఈ పుకార్లున్నాయి గదా! ఈ నమ్మకాలున్నాయి గదా! అంటే ఇది పూర్తిగా అబద్ధం గాదు. ఆ లిస్టులో ఉన్నది చాలా మటుకు నిజం, కానీ ఇది వేళ్ళలో చెప్పుకునే మాటలు. బేసికల్‌గా ఏం చెప్పుకుంటారంటే, వీళ్ళకి దైవం లేదు, విగ్రహారాధన చేస్తారు. వీళ్ళకి ధర్మం లేదు, వాళ్ళ యొక్క సుఖమే వీళ్ళకి ధర్మం అని చెప్పి యూదులు అన్యజనుల గురించి చెప్పుకునేవారు. ఆ లిస్ట్‌ని 18వ వచనం నుండి 32వ వచనం వరకు పౌలు ఇస్తాడు. ఓ మాటలో చెప్పాలంటే యూదులు చదువుతుంటే, ఆహా! మనం అదే కదా అనుకునేవాళ్ళం యూదేతరుల గురించి అని చెప్పి. యూదేతరులకు కూడా తెలిసింది, ఓకే, మేము ఇంతే కదా, దైవాన్ని నమ్మం, విగ్రహారాధన చేస్తాం, ధర్మాన్ని నమ్మం, మా యొక్క సుఖాన్ని కోరుకుంటాం అని. అది లిస్ట్ ఎందుకు ఇచ్చారంటే, పాపములంటే ఇవి కాదు, మనిషి యొక్క పాప జీవితం, భ్రష్టత్వం ఇలాగ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అంతే. లోనేదో బాగున్నప్పుడు ఒళ్ళేడెక్కింది, కళ్ళు తిరిగాయి, చెమట పట్టింది అంటే లోనేదో బాలేదు. ఈ బయటని అన్ని సిమ్టమ్సే, లోన ఏదో సీరియస్గా ఉంది. ఇక్కడ ఉన్న లిస్టులో ఉన్న ప్రతీదీ ఏంటంటే సిమ్టమ్సే. లోన భ్రష్టత్వం ఉంది, దుష్టత్వం ఉంది, దైవానికి చోటు వెళ్ళి ఇవ్వడం లేదు. దైవం చేతులెత్తి వాళ్ళని ఈ భ్రష్టత్వానికి అప్పగించాడు. అప్పగించబడిన మనుషులు, దేవునికి చోటు ఇవ్వని మనుషులు, భ్రష్టులైన మనుషులు, వాడి గురించి రాస్తూ అంటాడు, ఇదిగో మీలో కొంతమంది ఈ యొక్క పాపానికి, పాపములకు కాదు, పాపానికి, భ్రష్టత్వానికి, అవిధేయతకు లోనైపోయారు. మీరు అలవాటు చేసుకోవడమే కాదు, అభ్యసించడమే కాదు, ఈ భ్రష్టత్వంలో నుండి ఆనందాన్ని, సుఖాన్ని పొందుతున్నారు. మీ బ్రతుకులు సరిగా లేవు, దేవునితో ఉన్న మీ సంబంధం సరిగా లేదని తన యొక్క లిస్టుని ప్రారంభిస్తాడు మొదటి అధ్యాయంలో. చెప్పాను కదా, ఇటు యూదులకి యూదేతరులకి సరైన సంబంధాలు లేనప్పుడు పరిచయం చేస్తూ, యూదులకి సువార్తకు, యూదులకి యేసయ్యకు ఉన్న సంబంధాన్ని చెప్పిన తర్వాత మొదటి 8 అధ్యాయాల్లో వచనాల్లో, తర్వాత ఏమో తనకున్న యొక్క సంబంధాన్ని కలుపుకుంటాడు. నేను ఎప్పుడూ వద్దాం అనుకుంటున్నాను, రాబోతున్నాను, ఎందుకంటే మీ విశ్వాసం ద్వారా ఆదరణ పొందాలని చెప్పి. వెంటనే 16, 17 వచనాల్లో విశ్వాసం అంటే ఏంటి అని నిర్వచించి, మనుషుల యొక్క భ్రష్టత్వం గురించి చివరి
ఈ 14 వచనాల్లో పౌలు గారు ప్రస్తావిస్తాడు. వచ్చే వారం మళ్ళా కలుద్దాము. రెండో అధ్యాయాన్ని చక్కగా చదివి రండి. ఉంటాను మరి. సెలవు.